నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ లో చేరనున్న పట్నం సునీతారెడ్డి, రేవంత్ సమక్షంలో చేరనున్న బీఆర్ఎస్ నేతలు. శివబాలకృష్ణ విచారణలో కీలక విషయాలు, హెచ్ఎండిఏలో జరిగిన భూముల వేలంలో అక్రమాలు. అమీన్పూర్లో సైబర్ మోసం, పార్ట్ టైం జాబ్ పేరుతో 80 లక్షలు టోకరా. అలీపూర్లో ఘోర అగ్ని ప్రమాదం, 11 మంది మృతి, 4 పరిస్థితి విషమం. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా రథసప్తమి, భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు. ఆదాయానికి మించి అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయిన హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ వ్యవహారంలో అతని బినామీలను ఏసీబీ విచారిస్తోంది. హెచ్ఎండిఏలో జరిగిన భూముల వేలంలో అక్రమాలు జరిగాయని సత్యనారాయణ, భరత్ ఇద్దరు శివబాలకృష్ణకు బినామీలుగా ఉన్నట్టు ఇప్పటికే అధికారులు గుర్తించారు. అనేక భూములు, స్థలాలు వారిద్దరి పేరు మీద ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. ఇందులో భాగంగానే వారిని విచారిస్తున్నారు. అలాగే వేలానికి ముందే పలువురు రియల్టర్లకు అధికారులు సమాచారం చేరవేశారని, పలువురు రియల్టర్లకే భూములు దక్కేలా అధికారుల దుశ్చర్యలకు పాల్పడ్డారని వేలంపాటపై ప్రభుత్వానికి ఏసీబీ అధికారులు నివేదిక అందజేశారు. ఇప్పటికే వేలం వేసిన భూములపై ఏసీబీ విచారణ చేపట్టింది. వేలంపాట సమయంలో శివబాలకృష్ణ హెచ్ఎండిఏలో పనిచేస్తున్నారు. భూముల వేలంతో పాటు ప్రాజెక్టుల వివరాలను రియల్టర్లకు చేరవేశారు. హెచ్ఎండిఏలో పలువురు అధికారుల పాత్రపై లోతుగా ఏసీబీ దర్యాప్తు చేస్తోంది. పూర్తి సమాచారాన్ని కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, శివబాలకృష్ణ బినామీలతో ఎటువంటి విచారణ జరుగుతోంది? అలాగే వేలం వేసిన భూములపైన కూడా ఏసీబీ ఎటువంటి విచారణ చేపట్టనుంది? శ్రీదేవి, హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసుకు సంబంధించి ఇప్పటికే ఏసీబీ అధికారులు పలువురిని విచారిస్తున్నారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే బినామీల లిస్టు రోజు రోజుకి పెరుగుతూ పోతుంది. డ్రైవర్ దగ్గర నుంచి ప్యూన్ వరకు, అలాగే అటెండర్ మొత్తం కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. బినామీలుగా వీరందరూ కూడా శివబాలకృష్ణకు లబ్ధి చేకూరేలాగా సహాయ సహకారాలు అందించారు. అలాగే వీరికి గిఫ్ట్ రూపంలో కూడా శివబాలకృష్ణ భారీగా నజరానా కూడా ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం హెచ్ఎండిఏలో జరిగిన భూముల వేలంలో చూసుకున్నట్టయితే అక్రమాలు భారీ స్థాయిలో జరిగాయి. వేలానికి ముందే పలువురు రియల్టర్లు ఎవరైతే ఉంటారో వారికి సమాచారం అందజేయడం, అలాగే వారి దగ్గర నుంచి తను లబ్ధి పొందడం, పలువురు రియల్టర్లకే కాకుండా మొత్తం ఈ వ్యవహారంలో మొత్తం ఇన్వాల్వ్ అయినటువంటి క్రింది స్థాయి ఉద్యోగులు, పై స్థాయి ఉద్యోగులు ప్రతి ఒక్కరు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అన్న కోణంలో ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. వేలం పాటపై ప్రభుత్వానికి ఏసీబీ నివేదిక అయితే ఇచ్చినట్టుగా తెలుస్తుంది. వేలం పాటను ఆపాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది. ఇప్పటికే వేలం చేసినటువంటి భూములు ఏవేవైతే ఉన్నాయో వాటిని అధికారులు విచారణ జరపాలనే ఉద్దేశంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. వేలం ఏదైతే హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి టెండర్లకి సంబంధించి కావచ్చు, వాటన్నిటికీ సంబంధించి వేలం పాట సమయంలో హెచ్ఎండిఏలో పనిచేసిన శివబాలకృష్ణ భూముల వేలంతో పాటు ప్రాజెక్టుల వివరాలను కూడా రియల్టర్కి చేరవేశారు అన్న అభియోగాలు కూడా ఉన్నాయి ఇతని మీద. అలాగే హెచ్ఎండిఏతో పాటు పలువురు అధికారులు కూడా పాత్ర కూడా ఇందులో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఓ మాజీ ఐఏఎస్ ఆఫీసరు, అలాగే ప్రస్తుత ఐఏఎస్ ఆఫీసరు, అలాగే చాలా మంది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. బినామీలుగా చాలా మంది లబ్ధి చేకూర్చేలాగా శివబాలకృష్ణ వీరందరికీ కూడా సహకరించారు. అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క చోట కూడా బినామీలు ఇతనికి సంబంధించినటువంటి బినామీల లిస్టు చాంతాడంతే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ లిస్ట్ లో పలువురు
ఏదైతే ఉన్నతాధికారుల దగ్గర నుంచి క్రింది స్థాయి వ్యక్తుల వరకు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారన్న ఏసీబీ అధికారుల ఏదైతే ఈ మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్ 8 రోజుల కస్టడీలో ఈ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఇప్పటికే ఏసీబీ కోర్టుకి కన్ఫెషన్ స్టేట్మెంట్ కూడా అందించారు. కన్ఫెషన్ స్టేట్మెంట్ లో కూడా అనేక అభియోగాలు అయితే తన మీద ఆరోపించారు. ప్రస్తుతం బినామీల లిస్టును మొత్తం కూడా ఏసీబీ అధికారులు స్క్రూటనింగ్ చేసి మొత్తం వీళ్ళందరినీ కూడా విచారిస్తున్నారు. ఆస్తులకి సంబంధించి ఎవరెవరి పేరు మీద ఉన్నారు, ఇప్పటికే తమ్ముడు, అతని సోదరుడు, సోదరుడి సతీమణి, అలాగే మేనల్లుడు, ఈ ముగ్గురి మీద కూడా నగర శివార్లలో కావచ్చు, నగరం చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టుపక్కల ఏరియాలో కావచ్చు, పరిసర ప్రాంతాల్లో దాదాపు కొన్ని 250 ఎకరాల దాకా భూములు వీరి పేరు మీద బినామీల రూపంలో ఇతను పేర్కొనడం జరిగింది. లాకర్లు ఓపెన్ చేసి మొత్తం కూడా బయటపడినట్టుగా తెలుస్తుంది. మరో 75 ఎకరాలకి సంబంధించి కూడా బినామీల రూపంలోనే ఇవన్నీ ఉన్నాయి. దానికి సంబంధించి కూడా మొత్తం ఇతనికి చేసేటటువంటి అనునాయులుగా ఉన్నటువంటి వాళ్ళు లబ్ధి చేకూర్చే వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఇతను ఏదైతే గతంలో మనము ఒక పదం ఫిట్ ప్రోకో లాగా వాళ్ళకి లబ్ధి చేకూర్చడము, ఇతను లబ్ధి పొందడం, ఈ రెండింటి తరహాలోనే హెచ్ఎండిఏలో ఉన్న సమయంలో ఇతను భారీ స్థాయిలో అక్రమాలకు పాల్పడ్డారు అని ఏసీబీ అధికారులు అయితే ప్రధానంగా అభియోగాలు అయితే మోపుతున్నారు. మరోవైపు చూసుకున్నట్టయితే ఇతను వెనకాల ఉన్నటువంటి ఉన్నతాధికారులను కూడా విచారించడానికి ప్రభుత్వం నుంచి అనుమతి కూడా ఏసీబీ అధికారులు కోరుతున్నారు. శ్రీదేవి, ఉషా, తెలంగాణతో పాటు ఏపీలో కూడా అక్రమాస్తులు ఉన్నట్టుగా మొదట్లోనే అధికారులందరూ గుర్తించారు కదా, సో దీని గురించి ఏపీలో ఇప్పటివరకు ఏదైనా ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారా? ప్రస్తుతం అయితే ఏసీబీ అధికారులు అన్ని కోణాల్లో కూడా శివబాలకృష్ణకు ఉన్నటువంటి ఆ ఆస్తులు ఏవైతే ఉన్నాయో బినామీల రూపంలో ఉన్న వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఏపీకి సంబంధించి విజయవాడ, వైజాగ్, అలాగే విజయనగరం, ఈ 3 ప్రాంతాల్లో కూడా భారీగా ఆ ఆస్తులు ఇతను సమకూర్చుకున్నారు అన్న అభియోగాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఏపీతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇతని అక్రమాస్తులు ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా ఫోకస్ చేస్తున్నారు. ఇప్పటికే అతని దగ్గర ఉన్నటువంటి విలువైన మొబైల్స్ కావచ్చు, వాచెస్ కావచ్చు, కార్లు కావచ్చు, బిల్లాలు కావచ్చు, ప్రతి ఒక్క దాని గురించి కూడా కూఫీ లాగుతున్నారు. ఈ కూఫీలో భాగంగా మొత్తం ఇతను ఎన్ని అక్రమార్జనలో చేకూర్చుకున్నారు. బిల్లాలకి సంబంధించి ఏదైతే బిల్లాలకి పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు దానిలో ఇతను కూడా లబ్ధి కూరేలాగా పర్మిషన్స్ ఇచ్చిన వాటిల్లో మొత్తం సగం ఇతనికి వాటా వచ్చేలాగా కూడా మాట్లాడుకుని ఈ మొత్తం కూడా ఉదంతాలు మొత్తం కూడా జరిగింది. మొత్తం రియల్టర్కి సంబంధించి కావచ్చు, విల్లాలకి సంబంధించి కావచ్చు, వెంచర్లకి సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్క చోట ప్రాజెక్ట్స్ కి సంబంధించి కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి మొత్తం హెచ్ఎండిఏ ఇతని ఎరా ఏదైతే ఉందో ఈ మొత్తంలో కూడా వీళ్ళందరికీ లబ్ధి చేకూరేలాగే శివబాలకృష్ణ చేశారు. అక్రమాస్తులు అయితే భారీ స్థాయిలో కూడబెట్టారు. అలాగే ఈ విషయంలో కూడా ఇప్పటికే ఈడీ, ఐటీ కూడా ఇన్వాల్వ్ అవ్వడానికి రంగం సిద్ధం చేసుకునింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆదాయానికి మించి ఆస్తులకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఇతనికి ఏదైతే రిమాండ్ రిపోర్ట్ కి సంబంధించి నివేదిక ఇవ్వాల్సిందిగా ఇప్పటికే ఏసీబీ అధికారులకు కూడా కోరింది. మరికొద్ది రోజుల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఐటీ కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం కూడా ఉంది. రైట్ ఉషా, సో ఇదిలా ఉండగా ఇప్పటికే శివబాలకృష్ణ ఆస్తులకు సంబంధించిన లావాదేవీలను నిలిపివేయాలని కలెక్టర్కు ఏసీబీ లేఖ రాసింది. మరోవైపు శివబాలకృష్ణకు సహకరించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారి విషయంలోనూ చర్యలకు ఏసీబీ సిద్ధమవుతోంది. ప్రభుత్వ అనుమతితో చర్యలు తీసుకోనుంది.
సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కేసు విచారణ జరగనుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ నోటీసులను కవిత సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. తనపై ఎలాంటి చర్యలను ఈడీ తీసుకోకుండా ఆదేశించాలని సుప్రీంకోర్టును కవిత కోరడం జరిగింది. కేసుపై జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం విచారణ జరపనుంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు దర్యాప్తులో భాగంగా గతేడాది మార్చిలో కవితను ఈడీ అధికారులు ఢిల్లీ కార్యాలయంలో 3 రోజుల పాటు సుదీర్ఘంగా విచారించారు. విచారణలో భాగంగా అధికారుల ఆదేశాల మేరకు గతంలో తాను ఉపయోగించిన సెల్ ఫోన్లను కవిత అధికారులకు అప్పగించారు. ఈడీ కార్యాలయం వద్ద కాకుండా మహిళను ఇంటి వద్దే విచారించాలని కోరుతూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కవిత పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణకు రాకముందే ఈడీ అధికారులు గత సెప్టెంబర్లో మరోసారి ఆమెకు నోటీసులు జారీ చేశారు. దీంతో నవంబర్ వరకు కవితను విచారణకు పిలవరాదని కోర్టు ఆదేశించింది. అయితే తెలంగాణ శాసనసభ ఎన్నికలు రావడంతో ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ విచారణ వెనక్కు వెళ్లింది. ఇప్పుడు మరోసారి నోటీసులు జారీ చేసిన ఈడీ కేవలం 1 రోజు మాత్రమే గడువు ఇచ్చింది. విషయం కోర్టు పరిధిలో ఉన్నందున తాను విచారణకు హాజరు కాలేనని కవిత ఈడీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ముందుగా షెడ్యూల్ అయిన కార్యక్రమాలు ఉన్నందున విచారణకు హాజరయ్యే పరిస్థితి లేదని అధికారులకు ఈమెయిల్లో కవిత సమాచారం అందించారు. విచారణకు హాజరు కాలేనన్న కవిత సమాధానంపై ఈడీ అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ పవన్ అందిస్తారు. పవన్, నేడు సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత విచారణ జరగనుండగా ఈ నేపథ్యంలో కొన్ని ముఖ్యమైన పనుల వల్ల ఆమె రాలేను అని చెప్పారు. సో ఈ రోజు మరి విచారణ ఏ విధంగా ఉండబోతోందంటారు? ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో విచారణకు హాజరు కావాలంటూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో కవిత సుప్రీంకోర్టు కూడా ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో ఆశ్రయించిన నేపథ్యంలో ఈ రోజు విచారణ కూడా కొనసాగనుంది. అయితే ఈడీ అధికారులు తనకు సంబంధించి ఒక నోటీసుల పైన సవాల్ చేస్తూ ఒక పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈ రోజు వాదనలు కూడా కొనసాగుతాయి. అయితే ముఖ్యంగా చూస్తే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇప్పటికే తనను 3 రోజుల పాటు ఈడీ అధికారులు విచారించారు. అంతేకాకుండా మరోసారి ఒక నోటీసులు జారీ చేశారు. కావాలనే ఈడీ అధికారులు తనను ఇబ్బంది వాతావరణంలో పూర్తిగా దీనికి సంబంధించి కూడా ఆమె ఒక పిటిషన్ లో కూడా పేర్కొన్నది. ఎందుకంటే ఒక మహిళ కాబట్టి ఈడీ అధికారులు తన ఇంటి వద్దకు వచ్చి విచారించాలని చెప్పి కూడా పూర్తిగా ఇందులో పేర్కొంది. అయితే మొత్తానికి చూస్తే మాత్రం ఈ కేసుకు సంబంధించి ఆ యొక్క సుప్రీంకోర్టులో జస్టిస్ బేలా, జస్టిస్ పంకజ్ సంబంధించిన ఒక బేస్ నేపథ్యంలో విచారణ కొనసాగుతుంది. ఎందుకంటే పంకజ్ సంబంధించి ముఖ్యంగా ఈడీ అధికారులు కూడా విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులు జారీ చేసిన క్రమంలో తనకు ముఖ్యంగా యొక్క పార్టీ కార్యక్రమాలతో పాటు దీనికి సంబంధించి షెడ్యూల్ కూడా బిజీగా ఉన్న నేపథ్యంలో హాజరు కాలేకపోతున్నానని చెప్పి కూడా ఈడీ అధికారులకు ఈమెయిల్ ద్వారా యొక్క లేఖ కూడా పంపింది. లేఖ నేపథ్యంలో ఈడీ అధికారులు మాత్రము ఇప్పటి వరకు స్పందించలేదు. అయితే ఈ రోజు విచారణలో భాగంగా దీనికి సంబంధించి ఎలాంటి అంశాలపైన యొక్క విచారణ కొనసాగుతుంది అనేది మాత్రము వేచి చూడాల్సిన పరిస్థితి అనిపిస్తుంది. అంటే పవన్, ఈ రోజు విచారణ తర్వాత అంటే ఎటువంటి నిర్ణయం తీసుకోనుంది? ఎందుకంటే నోటీసులు జారీ చేసిన ప్రతిసారి కూడా ఏదో సాకులతో చెప్పి విచారణకు హాజరు కాని నేపథ్యంలో తదుపరి చర్యలు ఏ విధంగా ఉండొచ్చు? అయితే సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతుంది. విచారణలో భాగంగా చూస్తే మాత్రము ముఖ్యంగా ఎలాంటి అంశాలపైన యొక్క విచారణ కొనసాగనుంది. విచారణలో భాగంగా దీనికి సంబంధించి ఈడీ అధికారులను సవాల్ చేస్తూ ఇప్పటికే ఆ కవిత నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో యొక్క దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో యొక్క జస్టిస్ నేపథ్యంలో పూర్తిగా యొక్క విచారణ కొనసాగుంది. అయితే ఈడీ అధికారులు మాత్రము ఆ యొక్క నోటీసులో కావాలనే తను పూర్తిగా ఇబ్బంది పెడుతున్నారు, ఒక మహిళ అని చూడకుండా పూర్తిగా నోటీసులు ఇచ్చి తనకు సంబంధించి వేధిస్తున్నారని మాత్రము ప్రధానంగా కవిత చెప్పిన పరిస్థితి అనిపిస్తుంది. ఇప్పటికే ఇలాంటి ఈడీకి సంబంధించిన గతంలో జరిగిన కేసులు కావచ్చు, వాటన్నిటిని కూడా సుప్రీంకోర్టులో దృష్టిలో పెట్టుకుని కవితకు సంబంధించిన పిటిషన్ పైన ఈ రోజు విచారణ కొనసాగుతుంది. దాని తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ.
విశాఖ జిల్లా పెద్దజాలరిపేట సమీపంలో మరోసారి రింగు వలల వివాదం రాజుకుంది. వాసవానిపాలెంకి చెందిన మత్స్యకారులు రింగు వలలతో వేటకు వెళ్లేందుకు సిద్ధమైనట్లు సమాచారం రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇటు వాసవానిపాలెం అటు పేదజాలరిపేట మత్స్యకార నాయకులతో సమావేశమయ్యారు. రింగు వలలతో వాసవానిపాలెం నుంచి మత్స్యకారులు వేటకు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో పోలీసులు ముందుగా జాగ్రత్త పడ్డారు. ఇరు గ్రామాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీస్ బందోబస్తు మధ్య మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. మా కరెస్పాండెంట్ విశాఖ నుంచి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, ముఖ్యంగా చూస్తే విశాఖ చిన్నవాళ్ళతో ఏదైతే పెద్దవాళ్ళతో సమిత ప్రాంతం ఏదైతే ఉందో మత్స్యకారుల మధ్య విభేదాలు అయితే మొదలయ్యాయి అనుకోవచ్చు. గతంలో అయితే రింగు వలలు సమస్య ఏదైతే ఉందో ఆ రింగు వలల వల్ల అయితే గతంలో అయితే బోట్లు కాల్చుకునే పరిస్థితి వరకు వచ్చింది. గతంలో నుంచి కూడా చాలా పెద్ద గొడవలు అవడంతో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క రింగు వలల యొక్క ఇష్యూ అనేది కూడా చాలా కీలకంగా కూడా ప్రభుత్వం దిగొచ్చేలాగా కూడా అక్కడ ధర్నాలు కానీ గొడవలు కానీ అయ్యే నేపథ్యం అయితే కనబడింది. అయితే ఇదే నేపథ్యంలో అధికారులు ఈ రింగు వలలకు సంబంధించి ఏదైతే వాసవానిపాలెం అయితే పెద్దవాళ్ళ మత్స్యకారులను అయితే ఒక మీటింగ్ పెట్టి కూడా ఏది మీ సమస్య ఏంటి అంటూ కూడా సమస్యని పరిష్కరించడానికి ఇద్దరిని మీటింగ్ పిలిచే నేపథ్యంలో కూడా రెండు వర్గాల్లో ఒక వర్గం వెళ్ళింది, మరో వర్గం వెళ్ళకపోవడం అనేది కూడా చాలా అనుమానాలు అయితే వ్యక్తమయ్యాయి అంటూ కూడా పోలీసులు అయితే తెలియజేశారు. పోలీసులు అయితే ప్రధానంగా ఏదైతే ఒక ముందస్తు చర్యలు తీసుకొని కూడా ఎటువంటి గొడవలు అవ్వకుండా కూడా అక్కడైతే భారీ బందోబస్తు అయితే నిన్న అర్ధరాత్రి భారీ బందోబస్తు అయితే పోలీసులు అయితే ఏర్పాటు చేసిన నేపథ్యం అయితే కనబడింది. ప్రధానంగా ఏదైనా సరే విశాఖలోని మత్స్యకారులు ఈ రింగు వలల సమస్య అనేది కూడా గత కాలం నుంచి కూడా వస్తుంది. ఇదే నేపథ్యంలో కూడా పూర్తిగా ఎట్లాంటి ఈ యొక్క రింగు వలలు గొడవ అనేది కూడా ఇంకా రానున్న గంటల్లో కూడా ఇంకా పెద్ద గొడవ అయ్యే అవకాశం ఉంటుందంటూ కూడా పోలీసులకు ముందస్తు సమాచారం మేరకు విశాఖపట్నం పోలీస్ కమిషనర్ కలెక్టర్ కూడా అయితే భారీ బందోబస్తు అయితే అక్కడైతే పెట్టడం అయితే జరిగింది. మొత్తానికి ఈ యొక్క రింగు వలల గొడవ అనేది కూడా చాలా గత రోజుల సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క రింగు వలల గొడవ అనేది కూడా తరచూ వస్తున్న నేపథ్యంలో కూడా చాలా పెద్ద గొడవలు అంటే విశాఖపట్నంలో ఇట్లాంటి ఈ యొక్క మత్స్యకారుల గొడవ అనేది కూడా ఈ యొక్క ఏదైతే ఈ యొక్క ఘర్షణ అనేది కూడా చాలా భయంకరంగా ఉంటుంది. అట్లాగే వీళ్ళు ప్రతి ఒక్కటి సముద్రంలోకి ఎవరైతే ఈ యొక్క బోట్లు ఉన్నాయో ఆ బోట్లని సముద్రం లోపలికి తీసుకువెళ్లి కూడా పెట్రోల్ తో తగలబెట్టే పరిస్థితి అయితే గతంలో చూసాం. అట్లాంటి ఘటనలు మళ్ళీ అవ్వకుండా అట్లాగే గతంలో కూడా ఎవరికి వాళ్ళు రాడ్లతో కానీ కర్రలతో కానీ కొట్టుకునే పరిస్థితి అయితే విశాఖ ఏదైతే ఒక సమిత ప్రాంతంలో అయితే పెద్దవాళ్ళ సమిత ప్రాంతంలో గతంలో గొడవలు అయితే అయ్యాయి. అలాంటి గొడవలు అవ్వకుండా కూడా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకొని కూడా ఎవరిని ఎవరు మత్స్యకారులని ఎవరిని ఆ యొక్క బీచ్ కి వెళ్ళకుండా వేటకు వెళ్ళకుండా కూడా పోలీసులు అయితే అక్కడ భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. మొత్తానికి ఏదైనా సరే 144 సెక్షన్ లాగే అమలు చేసినట్టు మొత్తం ఫిషింగ్ హార్బర్ ఏదైతే మత్స్యకారులు పెద్దవాళ్ళ వాసవానిపాలెం ఈ యొక్క ప్రాంతాలు మత్స్యకారుల కుటుంబాలు మొత్తం కూడా పోలీసులు నిబంధనల్లో కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మనం చూస్తున్నాం విజువల్స్ లో మొత్తానికి ఏదైతే వాసవానిపాలెంలో మొత్తం పోలీసులు కాకి చొక్కాలు అయితే లాఠీలు పట్టుకొని కూడా ఎవరిని బయటకు రానివ్వకుండా కూడా ముందస్తు ఎటువంటి గొడవలు అవ్వకుండా కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికి ఎవరు ఎటువంటి మత్స్యకారుడు కూడా వెళ్ళకంటానా రింగు వలల మత్స్యకారులు అలాగే ఇద్దరు మత్స్యకారులు ఉంటారు. ముఖ్యంగా ఏదైతే పడవ మీద వెళ్ళి సముద్రంలోకి వెళ్ళి ఈ యొక్క వేటాడిన మత్స్యకారులు ఉంటారు. అలాగే వలలతో పాటు దగ్గర తీరంలో పట్టుకున్న వాళ్ళు ఉంటారు. వీళ్ళిద్దరికే వచ్చిన సమస్య. అసలు రింగు వలల సమస్య అనేది కూడా గతంలో కలెక్టర్ దిగి వచ్చినా సరే ఈ యొక్క సమస్యను అయితే ఎటువంటి పరంగా కూడా పరిష్కరించలేకపోయే పరిస్థితి అయితే కనబడింది. అట్లాంటిది గవర్నమెంట్ ఏదైతే మాట ఇచ్చిన ప్రకారం ఆ మాటలోని ఎటువంటి ఇద్దరికి న్యాయం చేయలేదు అంటూ కూడా ఒకరికైతే వెళ్ళి వేటకు వెళ్ళొచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదని ఒక వర్గానికి గవర్నమెంట్ అవకాశం ఇచ్చిందంటూ కూడా ఏదైతే రింగు వలలో మత్స్యకారులు అయితే ఉన్నారో వీలైతే ఆగ్రహానికి వ్యక్తం అయ్యి కూడా ఎలాగెళ్తాము మీరు ఎలాగెళ్తారు సముద్రంలోకి వేటకి మేము చూస్తామంటూ కూడా వాళ్ళు గొడవకి రెడీగా ఉన్నారంటూ కూడా పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు మొత్తం భారీ బందోబస్తు కూడా అక్కడ ఏర్పాటు చేసే పరిస్థితి కనబడుతుంది. శ్రీదేవి. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ.
అసెంబ్లీ దెబ్బకు సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ ప్రజాభవన్ కు వెళ్లాలనే నిర్ణయం తీసుకున్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. మీడియాతో చిట్ చాట్ చేశారు. ప్రతిరోజు ప్రజాభవన్ కు వెళ్తానని చెప్పిన రేవంత్ తొలి రోజు మాత్రమే వెళ్లారన్నారు. ఇదే అంశాన్ని మొన్న అసెంబ్లీలో తాము ఆధారాలతో సహా నిలదీశామన్నారు. దీంతో ఈ రోజు హడావిడిగా కేవలం అరగంట ముందు సమాచారం ఇచ్చే ప్రజాభవన్ కు వెళ్తున్నారన్నారు. సీఎం ప్రజాభవన్ కు వస్తారని నిన్ననే సమాచారం ఇస్తే ఈ రోజు చాలా మంది తమ బాధలు చెప్పుకునేందుకు వెళ్లేవారని హరీష్ రావు తెలిపారు. హరీష్ రావుకు అధికారం రావాలంటే ఔరంగజేబు అవతారం ఎత్తాల్సిందే అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సంచలనం కోసం సీఎం తన స్థాయి మరిచి మాట్లాడుతున్నారని అన్నారు. హరీష్ రావుపై ముఖ్యమంత్రి నోటికొచ్చినట్లు మాట్లాడారని మండిపడ్డారు. కేసీఆర్ చేసిన పనులు ఆయన చేసినట్టు చెప్పుకుంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందజేసిన నియామక పత్రాలు కేసీఆర్ ఇచ్చినవని చెప్పారు. కాంగ్రెస్ ప్రకటించిన నోటిఫికేషన్ కాకుండా అదనంగా 2 లక్షల ఉద్యోగాలు నింపాలని పాడి కౌశిక్ డిమాండ్ చేశారు. హరీష్ రావుకి సవాల్ విసిరింది ఎవరు? హరీష్ రావు గారికి సవాల్ విసిరింది ఎవరు? రేవంత్ రెడ్డి గారే కదా. ఈ మేడిగడ్డ దాని మీద ఇప్పుడు డ్యామేజ్ అయి ఉంది, రైతులకి నీళ్ళు ఇయ్యలేం, హరీష్ రావు గారు మీకే అప్పగిస్తాం, మీరే వచ్చి నీళ్ళు ఇవ్వండి అని చెప్పి ఇవాళ అన్నది రేవంత్ రెడ్డి గారా హరీష్ రావు గారా? నువ్వే అంటావు, మళ్ళీ నువ్వే ఒక స్టేట్మెంట్ ఇస్తావు. ఎస్, హరీష్ రావు గారు ఏమన్నారు? రేవంత్ రెడ్డి గారు మీకు చేత కాకపోతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయండి, నేను చేసి చూపిస్తానన్నారు రేవంత్ రెడ్డి గారు. మీరు విసిరిన సవాల్ని హరీష్ రావు గారు యాక్సెప్ట్ చేసింది. దాన్ని వక్రీకరించి ఔరంగజేబ్ అని ఏదో అని మాట్లాడుతూ ఉన్నారు. మేము బీఆర్ఎస్ పార్టీగా మీరు నిండుగా 5 ఏళ్లు పనిచేయాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటా ఉన్నాం. మేము ఎవరు ఏం చేయాల్సిన అవసరం లేదు. మీ పార్టీలనే చాలా మంది ఔరంగజేబులు ఉన్నారు. మీ పార్టీ నాయకుల్లో మీ దాంట్లో ఉన్నోళ్ళకే ఎవరికి నీ మీద. కాంగ్రెస్ పార్టీలో సీఎం అంటే పొసగడం లేదన్నారు. పార్టీలోనే ఔరంగజేబులు ఉన్నారని, కాంగ్రెస్ లో ఏక్నాథ్ షిండే అయ్యేదే రేవంత్ రెడ్డి అంటూ కామెంట్ చేశారు. పార్లమెంట్ ఎన్నికలైన వెంటనే 6 నెలల్లోపు జైలుకు వెళ్లేది రేవంత్ రెడ్డి అని జోస్యం చెప్పారు. రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు జాగ్రత్తగా ఉండాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. మీరు నిండుగా 5 ఏళ్లు పనిచేయాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటా ఉన్నాం. మేము ఎవరు ఏం చేయాల్సిన అవసరం లేదు. మీ పార్టీలనే చాలా మంది ఔరంగజేబులు ఉన్నారు. మీ పార్టీ నాయకుల్లో మీ దాంట్లో ఉన్నోళ్ళకే ఎవరికి నీ మీద నమ్మకం లేకుంటున్నది. నీ అహంకారమైన మాటలకి ఖచ్చితంగా మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు మీకు రివర్స్ అయ్యే రోజు ఖచ్చితంగా వస్తుంది. మంత్రులు, ఎమ్మెల్యేలే కాకుండా మీ క్యాడర్ కూడా నీకు రివర్స్ అయ్యే రోజు వస్తుంది. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను. అసలు మీకు ఇవాళ నేను సంచలనమైన న్యూస్ చెప్తా. అసలు కాంగ్రెస్ పార్టీలో ఏక్నాథ్ షిండే అయ్యేదే ఈ రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఇలా ఓట్ నోట్ కేసు అనేది ట్రయల్కి వచ్చేసింది. అన్ని విధాలుగా ఎవిడెన్స్ ప్రూవ్ అయిపోయింది. 3-4 నెలల లోపలనే, లేకుంటే పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయినాక 6 నెలల లోపలనే రేవంత్ రెడ్డి గారు జైలుకి పోక తప్పదు. ఆ ప్రశ్న. మంచిర్యాల జిల్లా కాశీపేట మండలం దేవపురు గ్రామ పంచాయతీలో సున్నపురాయి క్వారీ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం రసాభాసగా సాగింది. దూరంగా ఉన్న గట్రావుపల్లి గ్రామ ప్రజల నుండి కాకుండా దేవాపూర్ గ్రామంలో ప్రజాభిప్రాయం చేపట్టడం పట్ల గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. సిమెంటు సున్నపురాయి కొత్త క్వారీలో గట్రావుపల్లి గ్రామ ప్రజలకు నష్టం చేకూరుతుందని గ్రామస్తులంతా ఫ్యాక్టరీ ముందు ఆందోళన చేపట్టారు. సిమెంటు కర్మాగారం 4వ ప్లాంట్ ఏర్పాటు చేసినప్పుడు స్థానికులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి భూములు తీసుకున్నారని, ఇంతవరకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఇప్పుడు మళ్లీ సున్నపురాయి గనిపై అభిప్రాయ సేకరణ అని చెప్పి నష్టపోతున్న గ్రామంలో కాకుండా దేవాపూర్లో అభిప్రాయ సేకరణ చేపట్టడం ద్వారా కంపెనీ యాజమాన్యం కక్ష సాధింపునకు పాల్పడుతోందని గ్రామస్తులు విరుచుకుపడ్డారు.
కర్మాగారం గేటు ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. స్థానికులకి ఉద్యోగాలు కల్పించాలని, తమ గ్రామాలకు మౌలిక వసతులు కల్పించాలని, అంతవరకు ఆందోళనను విరమించే ప్రసక్తి లేదని గ్రామస్తులు హెచ్చరించారు. మీటింగ్ కాగానే మైనింగ్ డెవలప్మెంట్ ఆఫీస్ హైదరాబాద్ పోయి పడుతుంది. మేము ఇక్కడ దుమ్ముదుల్లో తిరుగుతున్నాం. మా బతుకులు ఇంతే ఉంటాయి సార్. అలాగే మన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళకు కూడా సార్ ఇక్కడ మీరు ప్రజాప్రతినిధులు సేకరిస్తారు. కంపెనీ రావాలని ఉంది అందరికీ. కంపెనీ వద్దని ఎవరన్నారు? దేవపూర్లో కంపెనీ రావాలని మీరు రిలీజ్ చేయండి. కానీ సార్ అలాగే మా బ్రతుకులు మారతలేవు. దేవపూర్లో ఉన్న గ్రామ ప్రజలు ఇప్పటికీ 1996 నుంచి నేను పబ్లిక్ హెయిరింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నాను సార్. కాసిపేట నుంచి ఒక చిన్న కోరిక. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్తో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.